How are you? शुभोदय बच्चे, कैसे हैं आप? मैं हूं आपका अनवर सर డాక్టర్ బీసెంట్ పాఠశాల से పిల్లలందరికీ శుభోదయం. నేను మీ అన్వర్ సార్ని డాక్టర్ బీసెంట్ పాఠశాల నుండి. तो పిల్లలు మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ని చర్చించుకుందాం. సో ఆ టాపిక్ చెప్పే ముందు ఒకసారి మనం ఇంతకుముందు शब्द అంటే ఏమిటి నేర్చుకున్నాం. शब्द అంటే वर्ड. तो बच्चे पहले हम शब्द माने क्या हैं इसके बारे में हम ऑलरेडी सीखे हैं. ऑलरेडी वी लर्न अबाउट शब्द. व्हाट इज शब्द? ओके, शब्द मतलब अक्षरों के मेल से शब्द बनते हैं. अक्षरों के मेल से शब्द बनते हैं. पॉइंट नंबर 1, अक्षरों के मेल से शब्द बनते हैं. अक्षरों का मेल, अक्षरों को मिलाकर लिखने से शब्द बनते हैं. ओके. पॉइंट नंबर 2, जिस शब्द का कुछ ना कुछ अर्थ रहना जरूरी है. जिस शब्द का अर्थ रहना जरूरी है. शब्द मतलब क्या है? अक्षरों के मेल से शब्द बनते हैं. उससे कुछ अर्थ निकलना जरूरी है, अर्थ रहना चाहिए. అంటే అక్షరాల కలయిక వలన, అక్షరముల యొక్క కలయిక వలన మనకి పదం అనేది ఏర్పడుతుంది. అక్షరం के मेल से, అక్షరముల యొక్క కలయిక వలన పదం అనేది ఏర్పడుతుంది. పదము అంటే అక్షరం के मेल से అక్షరాల కలయిక వలన పదం అనేది ఏర్పడుతుంది. అక్షరముల యొక్క కలయిక వలన పదము ఏర్పడుతుంది. పదము అంటే హిందీలో శబ్ద్ అని అంటాం మనం. పదము అంటే ఏమిటి? శబ్ద్. ఇంగ్లీష్లో వర్డ్ అని అంటాం మనం. వర్డ్ అంటే ఏమిటి? సమ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్, అరేంజింగ్ ఆఫ్ సమ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ కాల్డ్ వర్డ్. ఇట్ హ్యాస్ ప్రాపర్ మీనింగ్. సో అదే మాదిరిగా పదము అంటే అక్షరముల యొక్క కలయిక వలన పదము అనేది ఏర్పడుతుంది. అక్షరముల యొక్క కలయిక వలన పదము అనేది ఏర్పడుతుంది. అక్షరం के मेल से शब्द बनते हैं. अक्षरों के मेल से शब्द बनते हैं. जिस शब्द का अर्थ रहना जरूरी है. तो जिस शब्द का अर्थ रहना जरूरी है, इट हैज ए प्रॉपर मीनिंग आल्सो. ఆ పదానికి సరైన అర్థం ఉండాలి. ఉదాహరణకి కా ప్లస్ లా ప్లస్ మా అని రాసామనుకోండి, ఇదేమవుతుంది? కలం అవుతుంది. ఏమవుతుంది? కలం అవుతుంది. కలం. సో అదే లా ప్లస్ మా ప్లస్ కా అని రాసామనుకోండి, ఏమవుతుంది? లమక్ అవుతుంది. ఇది కూడా ఒక పదమే, కానీ దీనికి సరైన అర్థం లేదు కనుక ఈ లమక్ అనేది పదము కాదు. అంటే ఈ విధంగా కా ప్లస్ లా ప్లస్ మా అంటే కా ఒక లెటర్, లా ఒక లెటర్, మా ఒక లెటర్. ఈ అక్షరాలని కరెక్ట్గా కలిపి, ప్రాపర్గా కలిపి ఒక పదం ఏర్పడినప్పుడు దానికి ఒక అర్థం అనేది ఉంటేనే అది పదం అవుతుంది, లేకపోతే అది పదము కాదు. ఓకే. అక్షరం के मेल से शब्द बनता है जिसका कुछ ना कुछ अर्थ रहना जरूरी है. ఆ పదానికి ఏదో ఒక అర్థం ఉండాలి, లేకపోతే అది పదం కాదు. ఓకేనా? అర్థవంతమైన పదం అవుతుంది. तो ఇప్పుడు పదం గురించి మనం చర్చించుకున్నాం కదా. तो बच्चे अब हम शब्द के बारे में चर्चा किए थे. तो चलेंगे वाक्य क्या है. वाक्य मतलब क्या है? वाक्य मतलब क्या है? तो आज का टॉपिक होता है वाक्य. आज का टॉपिक क्या है? वाक्य, सेंटेंस. वाक्य मतलब क्या है? वाक्य डेफिनेशन. वाक्य मतलब सार्थक शब्दों के मेल से सार्थक शब्दों के मेल से
वाक्य बनते हैं। सार्थक शब्दों के मेल से वाक्य बनते हैं। सार्थक शब्दों के मेल से वाक्य बनते हैं। सार्थक शब्दों का मेल ही वाक्य कहलाता है। सार्थक शब्दों का मेल ही वाक्य कहलाता है। सार्थक शब्दों को मिलाकर लिखने से वाक्य बनते हैं। वाक्य मतलब क्या है? सेंटेंस मीन ए मीनिंगफुल वर्ड्स, combination of meaningful words and arranging of meaningful words called sentence. It has proper meaning. It has proper meaning. పిల్లలు వాక్యం అనేసరికి అర్థవంతమైన పదాలు సరైన క్రమంలో ప్రాపర్ ఆర్డర్లో అర్థవంతమైన పదాలను తీసుకొని ప్రాపర్ ఆర్డర్లోనే కలిపి రాస్తేనే అది వాక్యం అవుతుంది. సరైనటువంటి ఆర్డర్ లేకపోతే వాక్యం అవ్వదు. ఉదాహరణ చూడండి. ఇక్కడ ఉదాహరణ జాతా जाता बाजार, जाता बाजार मैं कल, फुल स्टॉप। जाता बाजार मैं कल, जाता बाजार मैं कल। పదాలన్నీ అర్థవంతమైనవే, పదాలన్నీ మీనింగ్ఫుల్, బట్ సెంటెన్స్ ఈజ్ ఇట్ సెన్స్ లేదు, అంటే కరెక్ట్ ప్రాపర్ సెన్స్ అనేది లేదు. సో దాన్ని రైట్ ఆర్డర్లో, సో ఇది రాంగ్ అవుతుంది, ఈ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది, ఇన్ ఆర్డర్లో ఉంది. సరైనది ఏమిటంటే मैं कल बाजार जाता हूँ. ఇక్కడ కూడా హూ రాసుకుందాం. मैं कल बाजार जाता हूँ, मैं कल बाजार जाता हूँ, లేదంటే जाऊंगा. मैं कल बाजार ఫ్యూచర్ టెన్స్ కనుక मैं कल बाजार जाऊंगा, मैं कल बाजार जाऊंगा, जाऊंगा. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, जा बाजार जा बाजार मैं कल ऊँगा, जा बाजार मैं कल ऊँगा. సో ఇది రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? కరెక్ట్ సెంటెన్స్ मैं कल बाजार जाऊंगा. అంటే పదాలని సరైన క్రమంలో రాస్తే, పదాలని సరైన క్రమంలో రాస్తే దానికి పరిపూర్ణమైన అర్థం ఉంటే అది వాక్యం అవుతుంది. పరిపూర్ణమైన అర్థం ఉంటే అది వాక్యం అవుతుంది. అందుకే అన్నాం सार्थक शब्दों का समूह को वाक्य कहते हैं. क्या कहते हैं? सार्थक शब्दों का समूह को वाक्य कहते हैं. डेफिनेशन ఏంటి? అర్థవంతమైన పదాల కలయిక వలన ఏంటి? सार्थक शब्दों का सार्थक అంటే అర్థవంతమైనటువంటి, सार्थक शब्दों का शब्दों के అని పెడదాం. सार्थक शब्दों के समूह को वाक्य कहते हैं. वाक्य कहते हैं. उदाहरण है सूरज पूरब में उगता है. तुम्हारा नाम क्या है?
रवि और रहीम दोनों मैदान में खेलते हैं। रवि और रहीम दोनों मैदान में खेलते हैं। సో ఇది వాక్యము. సూరజ్ పూరబ్ में उगता ఏంటంటే ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. तुम्हारा नाम क्या है? व्हाट इज योर नेम? रवि और रहीम दोनों मैदान में खेलते हैं. रवि एंड रहीम बोथ आर प्लेइंग ఇన్ గ్రౌండ్, ప్లేయింగ్ ఎట్ గ్రౌండ్. సో ఈ విధంగా ఇవి వాక్యము అని అంటాం మనం. అర్థవంతమైనటువంటి పదాల కలయిక వలన వాక్యం అనేది ఏర్పడుతుంది. साधक शब्दों के समूह को वाक्य कहते हैं. स्पेशल स्टूडेंट्स, ओके ना? तो वाक्य दो प्रकार के होते हैं. मुख्य रूप से वाक्य दो प्रकार विभाजन किया गया है. वाक्य को दो लक्षणों के आधार पर दो प्रकार विभाजन किया गया है. सेंटेंस इज डिवाइडेड इनटू टू पार्ट्स, टू कैटेगरीज according to the script and according to the meaning. रचना के आधार पर, according to the script, रचना के आधार पर. फर्स्ट वन रचना के आधार पर वाक्य. रोमन नंबर 1. रोमन नंबर 2 अर्थ के आधार पर वाक्य. अर्थ के आधार पर वाक्य. रचना के आधार पर वाक्य, अर्थ के आधार पर वाक्य. रचना के आधार पर वाक्य तीन प्रकार, 3 टाइप्स. according to the script, according to the making of the sentence, 3 types. Here according to the meaning, अर्थ के आधार पर वाक्य 8 प्रकार के हैं. कितने प्रकार के हैं? 8 प्रकार के हैं. అంటే వాక్యం అనేది ముఖ్యంగా 2 కేటగిరీస్ లో, 2 విభాగాల్లో చేర్చడం జరిగింది, విభజించడం జరిగింది. రచన के आधार पर वाक्य అని 3 రకాలు, రచన के आधार पर वाक्य 3 రకాలు, अर्थ के आधार पर वाक्य 8 రకాలు. रचना के वाक्य అనేది వాక్యని 2 కేటగిరీస్ లో ఉంచడం జరిగింది. रचना के आधार पर वाक्य 3 टाइप्स, अर्थ के आधार पर वाक्य 8 प्रकार के हैं. अर्थ के आधार पर वाक्य 8 प्रकार के हैं. वह क्या क्या हैं? वाक्य रचना के आधार पर, रचना के आधार पर रचना के आधार पर 3 प्रकार. एक सरल वाक्य, संयुक्त वाक्य, थर्ड वन मिश्रित वाक्य, सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य.
रोमन नंबर 2 अर्ध के आधार पर वाक्य। अर्ध के आधार पर वाक्य 8 प्रकार, एक टेप। ओके, फर्स्ट वन, इच्छार्थक वाक्य, इच्छार्थक, आज्ञार्थक, प्रश्नार्थक, नेक्स्ट निषेधार्थक, संदेहार्थक, संकेतार्थक, विस्मयार्थक, सो 8 1 विधानार्थक। तो యాక్చువల్గా విధానార్థక ఫస్ట్ చెప్పుకోవాలి మనం, విధానార్థక। ఓకే, ఏంటి మనకి వాక్య అనేసరికి వాక్య 2 కేటగిరీలో ఉంచాం మనం, रचना के आधार पर वाक्य, सरल वाक्य। रचना के आधार पर वाक्य 3 प्रकार है, सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य। सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य। सरल वाक्य मीन्स सिंपल सेंटेंस, संयुक्त वाक्य मीन्स कांपाउंड, मिश्रित वाक्य मीन्स कॉम्प्लेक्स सेंटेंस। नेक्स्ट इच्छार्थक वाक्य, अर्ध के आधार पर वाक्य 8 प्रकार है, इच्छार्थक, आज्ञार्थक, निषेधार्थक, प्रश्नार्थक, संदेहार्थक, संकेतार्थक, विस्मयार्थक, विधानार्थक शब्द, विधानार्थक वाक्य। యాక్చువల్ విధానార్థక వాక్య ఫస్ట్ రాసుకోవాలి మనం, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ వన్ అదే చెప్తాం। ఏమిటి మనకి టోటల్ 8 టైప్స్, ఇచ్చార్థక, ఆజ్ఞార్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, సంకేతార్థక, విస్మయార్థక అండ్ నిషేధార్థక, విధానార్థక, ఇలాగ 8 టైప్స్ ఉన్నాయి టోటల్। अर्ध के आधार पर वाक्य, अर्ध के आधार पर वाक्य అంటే 8 టైప్స్, विधानार्थक, इच्छार्थक, प्रश्नार्थक, निषेधार्थक, संदेहार्थक, संकेतार्थक, विस्मयार्थक, ఓకే, ఆజ్ఞార్థక, ఇలా మొత్తం 8 టైప్స్ అనేవి ఉన్నాయి। సో ఇది వాక్య అనేది 2 టైప్స్। ఇప్పుడు 1 బై 1 మనం చర్చించుకుందాం। ఫస్ట్ రచనకే ఆధార పర వాక్య 3 టైప్స్ ఏందో దాని గురించి చర్చిద్దాం మనం। ఫస్ట్ రచనకే ఆధార పర వాక్య 3 టైప్స్ ఉన్నాయి, దాని గురించి చర్చిద్దాం। రచనకే ఆధార పర వాక్యాన్స్ అంటే रचना के आधार पर वाक्य। సో వాక్య చెప్పే ముందు వాక్యంలోని భాగాలు చెప్పాలి మనం। रमेश बहुत अच्छा पढ़ता है। रमेश बहुत अच्छा पढ़ता है, रमेश बहुत अच्छा पढ़ता है। सेंटेंस 1। सेंटेंस 2, जिलानी कक्षा में सबसे ऊंचा है, कक्षा में सबसे
ऊंचा लड़का है, ऊंचा लड़का है। जिलानी कक्षा में सबसे ऊंचा लड़का है। रमेश बहुत अच्छा पढ़ता है, जिलानी कक्षा में सबसे ऊंचा लड़का है। ओके स्टूडेंट्स, ऑब्जर्व द टू सेंटेंस हियर। वाक्य में रमेश, इसको कर्ता कहते हैं, कर्ता, यू नो दैट, कर्ता। रमेश बहुत अच्छा पढ़ता है। रिमेनिंग सेंटेंस आल्सो, रिमेनिंग सेंटेंस, दिस इज द टू पार्ट्स। रमेश बहुत अच्छा पढ़ता है, रमेश बहुत अच्छा पढ़ता है। సో రమేష్ అనేటువంటి పార్ట్ ఏదైతే ఉందో, సో రమేష్ అనేటువంటి పార్ట్ మనం తీసుకుంటే రమేష్ అండ్ బహుత్ అచ్చా పడతా హై, బహుత్ అచ్చా పడతా హై. సో ఐ డివైడెడ్ ద సెంటెన్స్ టూ పార్ట్స్. నేను ఈ వాక్యాన్ని రెండు భాగాలుగా విభజించాను. ఒకటి స్క్వేర్లో ఉంది, ఇంకొకటి రెక్టాంగిల్లో ఉంది. ఒకటి స్క్వేర్ పార్ట్లో ఉంది, సెకండ్ వన్ రెక్టాంగిల్లో ఉంది. ఈ స్క్వేర్లో ఉండేటువంటి పార్ట్లోని రమేష్ కర్త అన్నాం. ఈ రమేష్ ఏదైతే ఉందో దీన్ని కర్త అంటే సబ్జెక్ట్. కర్త అంటే ఏమిటి? సబ్జెక్ట్ అన్నమాట. ఏంటి? సబ్జెక్ట్. కర్త అంటే సబ్జెక్ట్. రిమైనింగ్ పార్ట్ ఏంటంటే వాట్ వీ స్పీక్ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, doer of the action is subject. Doer of the action is subject. Okay, remaining part बहुत अच्छा पढ़ता है. We speaking about Ramesh or subject. What we speaking about the subject is called predicate. In English you know that predicate, subject and predicate. సో హిందీలో దీన్ని మనం సబ్జెక్ట్ ఏదైతే ఉంది దీన్ని ఉద్దేశ్ అంటాం. మనం ఏమంటాం? ఉద్దేశ్య అంటాం. మనం ఈ పార్ట్ని ఉద్దేశ్య అంటాం. రిమైనింగ్ పార్ట్ ఏదైతే దాన్ని విధేయ్ అంటాం. మనం ప్రిడికేట్ ఏదైతే ఉందో దాన్ని విధేయ్ అంటాం. ఉద్దేశ్ విధేయ్. ఉద్దేశ్ అంటే కర్త ఎవరైతే ఉన్నారో ఆ కర్తనే ఉద్దేశించి అంటాం. కర్త గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఇక్కడ రమేష్ అనేది కర్త. రమేష్ గురించి మనం ఏం మాట్లాడుకున్నాం? బహుత్ అచ్చా పడతాడు, చాలా బాగా చదువుతాడు. హీ రీడింగ్ వెరీ వెల్, చాలా బాగా చదువుతాడు. ఈ వారి గురించి, రమేష్ గురించి మనం ఏం మాట్లాడుకున్నామో ఆ అంశాన్ని విధేయ్ అంటాం. మనం బాగా గుర్తుంచుకోవాలి, విధేయ్. కర్తని ఉద్దేశం అంటాం, రిమైనింగ్ పార్ట్ విధేయ్ అంటాం. అలాగే ఇక్కడ జిలాని అనేది ఉద్దేశ్య. జిలాని ఏమిటి? కక్షా మే సబ్సే ఊంచా లడకా హై. ఇది విధేయ్. ఉద్దేశ్య అండ్ విధేయ్. సో ఇప్పుడు మీకు సెంటెన్స్లోని పార్ట్స్ అని తెలిసింది. ఒక సెంటెన్స్లోని పార్ట్స్ టూ పార్ట్స్ ఉంటాయి, ఉద్దేశ విధేయ్ అని మీకు తెలిసింది. ఓకేనా? ఇప్పుడు మనం అదే ప్రకారంగా ఇప్పుడు ఈ సెంటెన్స్ మనం ఒకసారి చర్చించుకుందాం. చర్చిద్దాం. ఏమిటా సెంటెన్స్ అంటే ఫస్ట్ వన్ సరళ వాక్య, సింపుల్ సెంటెన్స్. దిస్ వాక్య में एक ही उद्देश्य और एक ही उद्देश्य प्लस एक ही मुख्य क्रिया या प्रधान क्रिया हो उसे सरल वाक्य कहते हैं. सरल वाक्य कहते हैं. उसे सरल वाक्य कहते हैं. सरल वाक्य कहते हैं.
सरल वाक्य सिंपल सेंटेंस मीन्स वाक्य में एक ही उद्देश्य प्लस एक ही मुख्य क्रिया, वन सब्जेक्ट एंड वन मेन वर्ब, वन सब्जेक्ट एंड वन मेन वर्ब और वन सब्जेक्ट एंड वन प्रेडिकेट, वन सब्जेक्ट एंड वन प्रेडिकेट इज कॉल्ड सिंपल सेंटेंस। वाक्य में एक ही उद्देश्य और एक ही मुख्य क्रिया हो तो वह सरल वाक्य है। उदाहरण 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 सूरज सूरज पूरब में उगता है। सूरज पूरब में उगता है। सेकंड, रवि क्रिकेट खेलता है। रवि क्रिकेट खेलता है। सीता नाच रही है। तो ఈ విధంగా one subject and one predicate is called simple sentence। एक ही कर्ता और एक ही विधेय, एक ही उद्देश्य और एक ही विधेय, एक ही उद्देश्य और एक ही विधेय जो होता है, या एक ही उद्देश्य और एक ही विधेय, एक ही उद्देश्य या एक ही विधेय या एक ही उद्देश्य या एक ही मुख्य क्रिया होता है, उसे सरल वाक्य कहते हैं। వాక్యములో ఒకటే ఉద్దేశ్యం, ఒకటే సబ్జెక్ట్ ఉండాలి। ఒకటే ఉద్దేశ్యం అంటే సబ్జెక్ట్ అన్నమాట। రిమైనింగ్ పార్ట్ ప్రెడికేట్ ఏదైతే ఉందో దాన్ని విధేయ అంటాం మనం, లేదా ఒకటే ముఖ్య క్రియ ఉంటే, ప్రధాన క్రియ ఉంటే, మెయిన్ వెర్బ్ ఉంటే దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం, హిందీలో సరళ వాక్యం అంటాం। జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి। సరళ వాక్యం అనేసరికి కర్త ఒకటే ఉంటుంది, కర్తని మనం ఉద్దేశాన్ని కూడా అంటాం। एक ही उद्देश्य और एक ही मुख्य क्रिया या विधेय रहता है, उसे सरल वाक्य कहते हैं। सरल वाक्य అనగా కర్త ఒకటే ఉంటుంది, ఒక ప్రధాన క్రియ ఉంటుంది। కర్త ఒకటే ఉండి ఒక ప్రధాన క్రియ ఉంటుంది, దాన్ని ఒకటే ప్రధాన క్రియ ఉంటుంది, దాన్ని సరళ వాక్య అంటాం। ఇందులో మనం చూసినట్లయితే सूरज पूरब में उगता है ఒకటే ప్రధాన క్రియ, खेलता है, नाच रही है, ఇవన్నీ కూడాను ఒకటే ప్రధానమైన క్రియలనే ఉన్నాయి, ఒకటే కర్త కూడా ఉంది। దీన్ని సరళ వాక్యం అంటాం మనం। నెక్స్ట్ సంయుక్త వాక్యం। సంయుక్త వాక్యం అనేసరికి చూడండి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి। एक ही उद्देश्य प्लस एक ही विधेय या मुख्य क्रिया। नेक्स्ट संयुक्त वाक्य। संयुक्त वाक्य అనేసరికి सरल वाक्य प्लस योजक चिन्ह प्लस सरल वाक्य। ओके, सरल वाक्य प्लस सरल वाक्य। संयुक्त वाक्य అంటే सरल वाक्य प्लस सरल वाक्य योजक प्लस सरल वाक्य। योजक मीन्स और या परंतु इसलिए कि బాగా గుర్తుంచుకోవాలి। రెండు సరళ వాక్యాలు, 2 simple sentences
joining with your conjunction, joining with conjunction, simple sentence plus conjunction plus simple sentence. Two simple sentences adding with the conjunction is called compound sentence. For example, रवि पाठ पढ़ता है, वन सिंपल सेंटेंस, एक सरल वाक्य. सेकेंड वन, रवि पाठ लिखता है. ओके, सो वी विल ऐड टू सिंपल सेंटेंस. रवि कॉमन, रवि पाठ पढ़ता है और लिखता है. रवि पाठ पढ़ता है और लिखता है. रवि पाठ, फर्स्ट वन रवि पाठ पढ़ता है, सेकंड रवि पाठ लिखता है. सो वी विल ऐड द कंजंक्शन विथ रवि पाठ पढ़ता है और लिखता है. रवि पाठ पढ़ता है और लिखता है. ओके, नेक्स्ट, रवि पाठ पढ़ता है, लिखता है. नेक्स्ट वन, एग्जाम्पल 2. रवि को बुखार है, रवि को बुखार है. सेकेंड वन, रवि स्कूल नहीं आया, रवि स्कूल नहीं आया, रवि स्कूल नहीं आया, रवि स्कूल नहीं आया. So this one simple sentence, this one simple sentence. Two simple sentences joining with one yodak chihnna. How would you write means? रवि को बुखार है, इसलिए स्कूल नहीं आया, इसलिए वह स्कूल नहीं आया, స్కూల్ నహి ఆయా. ఏమిటి అక్కడ అర్థం? రవికి జ్వరంగా ఉంది, రవికి జ్వరంగా ఉంది, ఇందుచేత ఈ కారణం చేత రవి స్కూల్కి రాలేదు, ఈ కారణం చేత అనేది అక్కడ కంజంక్షన్. అక్కడ కంజంక్షన్ ఇస్లియే అనేది కంజంక్షన్. సో ఈ విధంగా ఔర్ యా పరంతు ఇస్లియే కి అనేటటువంటి కొన్ని కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో టూ సింపుల్ సెంటెన్స్ మధ్యలోని ఈ కంజంక్షన్స్ వస్తే అది సంయుక్త వాక్యం అవుతుంది. సంయుక్త వాక్యం అంటే ఏమిటి? ఇప్పుడు మనం డెఫినేషన్ చూడండి. दो सरल वाक्य, सरल वाक्य, दो सरल वाक्य योजक चिन्ह से जुड़े हुए तो उसे हम संयुक्त वाक्य कहते हैं. दो सरल वाक्य योजक चिन्ह से जुड़े हो तो उसे हम संयुक्त वाक्य कहते हैं. क्या कहते हैं? संयुक्त वाक्य कहते हैं. दो सरल वाक्य दो सरल वाक्य किसी योजक चिन्ह से जुड़े हो तो उसे संयुक्त वाक्य कहते हैं. संयुक्त वाक्य कहते हैं. संयुक्त वाक्य कहते हैं. डेफिनेशन ఏమిటి? సంయుక్త వాక్యం అంటే డెఫినేషన్ ఏమిటి? సంయుక్త వాక్యం అంటే డెఫినేషన్ రెండు సరళ వాక్యాలు, దో సరళ వాక్య
దో సరళ వాక్య ఏవైనా రెండు సరళ వాక్యాలు కిసి యోధక్ చిహ్నతే ఏదైనా ఒక కంజక్షన్తో యోధక్ చిహ్నంతో యాడ్ అయి ఉంటే జుడే హోతో కలిసినట్లుగా అయితే దాన్ని మనం సంయుక్త వాక్యాన్ని అంటాం. సంయుక్త వాక్యాన్ని అంటాము. ఉదాహరణ కూడా నేను చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ మిశ్రిత వాక్యం. మిశ్రిత వాక్యం థర్డ్ వన్ మిశ్రిత వాక్యం. సింపుల్ నాన్న. మిశ్రిత వాక్యం అంటే एक प्रधान वाक्य एक प्रधान वाक्य के साथ एक प्रधान वाक्य के साथ एक या एक से अधिक उपवाक्य जुड़े हो तो उसे मिश्रित वाक्य कहते हैं. उसे मिश्रित वाक्य कहते हैं. मिश्रित वाक्य कहते हैं. एक प्रधान वाक्य के साथ एक प्रधान वाक्य के साथ एक या एक से अधिक उपवाक्य जुड़े हो तो उसे मिश्रित वाक्य कहते हैं. ओके ना. उपवाक्य कभी भी उपवाक्य जो सो वह जैसे शब्दों से जुड़े होते हैं. ఓకేనా. ఒకసారి మిశ్రిత వాక్యం అంటే ఇంకోసారి చూడండి. వన్ మెయిన్ సెంటెన్స్ అంటే ఇది మనం క్లాజెస్లో నేర్చుకుంటాం. వన్ మెయిన్ క్లాజ్ అంటే వన్ ఆర్ మోర్ దాన్ సబార్డినేట్ క్లాజెస్. మెయిన్ క్లాజెస్ సబార్డినేట్ క్లాజెస్ మీరు ఇంగ్లీష్లో నేర్చుకుంటారు. వన్ మెయిన్ క్లాజ్ అండ్ one and more than one subordinate clauses joining with one sentence is called complex sentence. అంటే మిశ్రిత వాక్యం అంటే ఏంటంటే एक ప్రధాన వాక్య के साथ ఒక ప్రధాన వాక్యం ఒక మెయిన్ సెంటెన్స్ ఏదైతే దాంతో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉపవాక్యాలు కలిసి ఉన్నట్లయితే దాన్ని మిశ్రిత వాక్యాన్ని అంటాము. ఇవి ఉపవాక్యాలు ఎప్పుడు కూడా జో సో దిసే అనేటువంటి పదాలతో స్టార్ట్ అవుతాయి. జో సో దిసేటటువంటి పదాలతో యాడ్ అవుతాయి. ఉదాహరణకి वह मेरा दोस्त है కామా ఉంటుంది. जो गीत गा रहा है वह मेरा दोस्त है जो गीत गा रहे हैं. वह मेरा दोस्त है जो गीत गा रहा है. ఇక్కడ ఈ విధంగా ఒక ప్రధాన వాక్యంతో పాటు ఉపవాక్యాలు అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. सेकंड एग्जाम्पल मिश्रित वाक्य. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. जिस देश में गंगा बहती है. సో ఉపవాక్యం అనేది ఉపవాక్యం ఎప్పుడు కూడా ఆ సెంటెన్స్లుగా మీనింగ్ని కంప్లీట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. హమ్ ఉస్ దేశ్ కే వాసి అనేది ఇన్కంప్లీట్గా ఉంది. సో ఉపవాక్యం అనేది జిస్ దేశ్ మే గంగా బహతీ అనేది ఆ సెంటెన్స్లుగా
సెన్స్ని లేదా మీనింగ్ని కంప్లీట్ చేసింది, పరిపూర్ణం చేసింది. సో అదేవిధంగా ఒక మేరా దోసే, అతడు నా స్నేహితుడు. ఎవరు స్నేహితుడు? జో గీత్ గా రహా హై, సభలోని ఎవరైతే పాట పాడుతూ ఉన్నారో ఏమిటి, అతనే నా స్నేహితుడు. సో అదే మాదిరిగా మేము ఆ దేశవాసులము. ఏ దేశవాసులం? ఎక్కడైతే గంగానది ప్రవహిస్తుందో అంటే భారతదేశ వాసులం, భారతీయులం అనేటువంటి మీనింగ్ని ఇస్తుంది. ఉపవాక్యం ఎప్పుడు కూడాను ఏమిటి, దాని తర్వాత సెన్స్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇదండి వాక్యలో రచనాకే ఆధారపర వాక్య అనేది 3 టైప్స్ మనం చెప్పాం. రచనాకే ఆధారపర వాక్య, సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్య. సరళ వాక్యం అంటే एक उद्देश्य और एक विधेय रहता है, एक कर्ता एक मुख्य क्रिया रहता है, सरल वाक्य. संयुक्त वाक्य मतलब सरल वाक्य प्लस योजक प्लस सरल वाक्य, योजक प्लस सरल वाक्य, संयुक्त वाक्य. नेक्स्ट मिश्रित वाक्य, प्रधान वाक्य प्लस वन और मोर देन उपवाक्य. अगेन ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సరళ వాక్యం అనేసరికి ఒక కర్త ఒక క్రియ ఉంటే సరళ వాక్యం. వాక్యంలో ఒకే కర్త ఒకే క్రియ ఉన్నట్టుగా అది సరళ వాక్యం. సంయుక్త వాక్యం అనేసరికి రెండు సరళ వాక్యాలు అనేవి యోజక్తిన్ ఔర్, యా, పరంత్, లేకిన్, ఇస్లియే, కి లాంటి యోజక్తినులతో యాడై ఉన్నాయనుకుంటే 2 సరళ వాక్యాలు, అది సంయుక్త వాక్యం అవుతుంది. అదే మాదిరిగా మిశ్రిత వాక్యం అంటే ఒక ప్రధాన వాక్యము, ఆ ప్రధాన వాక్యం ఆనుకొని 1 లేదా అంతకంటే ఎక్కువ ఉపవాక్యాలు ఉంటే దాన్ని మిశ్రిత వాక్యాన్ని అంటాము. ఇదండి వాక్యలోని రచనాకే ఆధారపడి 3 प्रकार के వాక్య ఏమిటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో అర్థకే ఆధారపడ వాక్య 8 టైప్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చర్చించుకుందాం. ఓకేనా? అంతవరకు సెలవు, ధన్యవాదములు.